హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఇక అవార్డుల మేళ అన్నట్టుగా ఆల్రెడీ స్టార్ మా పరివారం అవార్డ్స్లో అవార్డులు పొందుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ సక్సెస్ మీట్ అయితే చేసేస్తున్నారు మన స్టార్ మా పరివారంలో. ఇక దీని సందర్భంగా నటకుమారి గారికి ఇక్కడ సన్మానం చేయడం అయితే జరుగుతుంది. ఇక నిజంగానే ఎప్పుడు కూడా ఆమె ఎనర్జెటిక్గా మాట్లాడడం కానీ, ఆ ఎనర్జీగా డ్యాన్స్ వేయడం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు బయట వాళ్ళకి కొద్దిగా ఆడ్‌గా అనిపించిన ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అంత ఈజీ అయితే కాదు. ఆమె 16 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో సీరియల్స్ చేసింది. కానీ ఎక్కడ కూడా ఏ అవార్డు కూడా ఆమె పొందుకోలేదు కాబట్టి, నిజంగా ఈ అవార్డ్ అనేది నిజంగా నన్ను గుర్తించి స్టార్ మా వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఈ అవార్డుని చూసి నిజంగా చాలా సంతోషం అనిపించింది. మా అమలాపురంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నా కానీ ఒక్క అవార్డు కూడా పొందుకోలేదని చాలా బాధపడ్డాను. కానీ స్టార్ మా వాళ్ళు ఈ అవార్డు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె ఎమోషనల్ వర్డ్స్ విన్నప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరి కూడా ఎంతో కష్టపడే వాళ్ళకి ఏదైనా గుర్తింపు అంటే ఓన్లీ మనీ కాదు, రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డులు అనేటివి నిజంగానే ప్రతి మనిషిలో ఒక హ్యాపీనెస్ని, అలాగే ఒక స్పోర్టివ్నెస్ అంటే ఇంకా బాగా చేయాలి, సో అప్పుడే మనము ఈ ఎట్లాంటి అవార్డ్స్ పొందుకుంటాము అని ఒక ఎంతూజియాజం, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. నిజంగా ఇవి చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. సో ఈమె మాటల్లో అవి విన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక సెకండ్ వచ్చేసరికి మన ప్రభాకర్ గారితో అయితే ఒక ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసింది మన శ్రీముఖి. ఇక వరదరాజులు గారిని పిలవండి, నేను కొన్ని ప్రశ్నలు అడగలను. కానీ వరదరాజులు ఎవరు, ఆయన రామరాజు కదా అని చెప్పేసి మిగిలిన వాళ్ళంతా అంటూ ఉంటే, ఆయన వరదలో కొట్టుకోబోతున్నాడులే, అందుకని ఆయనకి వరదరాజులు అని పేరు పెట్టారు అని చెప్పేసి అవినాష్ అయితే చెప్తుంటాడు. ఇక అవినాష్ ప్రభాకర్ గారు అయితే వీళ్ళిద్దరి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవాలి. మొత్తానికి వరదరాజులు గారు వచ్చేసి సోఫాలో కూర్చుంటారు శ్రీముఖి ఎదురుగా. ఇక శ్రీముఖి వచ్చేసి, ఇక వరదరాజులు గారు మిమ్మల్ని మేము కొన్ని కఠినమైన ప్రశ్నలు అడగాలి, వాటికి సమాధానం చెప్పండి అనగానే, ఎస్ చెప్పండి అంటే, మీ ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకు బెస్ట్ కొడుకు అని మీరు అంటారు అనగానే, నా పెద్ద కొడుకు అంటే ఎందుకు అనగానే, ఇక అతనైతే నా మాట కోసం, నా కోసం తన భార్యను కూడా వదిలేస్తాడు అంటే, ఇక అక్కడే వల్లి ఉంటే ఆ భార్య ఎవరో కాదు నేనే అని చెప్పగా, నిన్నైతే వదిలేయడం తప్పే కాదులే అని చెప్పేసి శ్రీముఖి అయితే అంటుంది. ఏంటి శ్రీముఖి అని చెప్పి వల్లి అయితే అంటూ ఉంటుంది. అయినా మీకు కాస్త ప్రభాకర్ గారికి కాస్త పొగరెక్కి జాగింగ్ డ్రెస్లోనే వచ్చేసారు స్టేజ్ మీదకి అవార్డు తీసుకునే దానికని కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారని హరిని చూపించి అంటున్నారట. అయ్యో పెట్టేసిందిరా ఫిట్టింగు అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటారు. అప్పుడు నేను ఫస్ట్ టైము చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి జాగింగ్ అని వెళ్ళాను, అప్పుడు కొద్దిగా మోకాలు నొప్పి వచ్చాయి అని చెప్పగానే, అది వయసు రీత్యాలే అని చెప్పేసి అవినాష్ అంటుంటాడు. ఇక నేనేమన్నా వయసు అయిపోయిన ఇంకొకసారి మాట్లాడావంటే నీకు ఇస్తాను రా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అవినాష్ సాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, నేను ఆ జాగింగ్ చేస్తున్న టైంలోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది, మీకు అవార్డు వచ్చిందని. అందుకని వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి ఆ జాగింగ్ డ్రెస్లోనే వచ్చేసాను అనగానే, ఇక దీపిక పైకి లేసి, ఆ పోనీలే థ్యాంక్ గాడ్, మీరు ఎట్లాగో బాత్రూంలో ఉన్నప్పుడు ఆ ఫోన్ రాలేదు, లేకపోతే ఇక మా పరిస్థితి ఏమైపోయింది అనగానే ఇక అందరూ నవ్వుతూ ఉంటారు. దీపిక కొన్నిసార్లు ఏం మాట్లాడుతుందో, ఎలా మాట్లాడాలో కొన్నిసార్లు అర్థమే కాదు, కానీ మాటలు మాత్రం చెప్పేస్తుంది అనమాట. అంటే పక్కన వాళ్ళు హర్ట్ అవుతారా, అది ఎట్లాంటి మాట అనేది ఏమీ ఉండదు, అన్నీ జస్ట్ తనకు తోచినట్టుగా అనేయాలన్నమాట అంతే. అందుకని ఇక జాగింగ్ డ్రెస్ కాబట్టి పర్వాలేదు, ఇక బాత్రూంలో ఉంటే అట్లాగే వచ్చేసి ఉంటే ఏమైపోతుంది అన్నట్టుగా చెప్పేస్తుంది అనమాట. ఇక దాంతో ప్రభాకర్ గారు, అమ్మా నువ్వు కూర్చోమ్మా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. మొత్తానికి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ అయ్య బాబోయ్ నిజమే కదా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారం అవార్డ్స్ సక్సెస్ మీట్. ఇక చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. నిజంగానే ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.